హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవనిని అవమానపడేలా చేసిన ఏకలింగాన్నైతే ఇక అక్షయ్ తన ఇద్దరు తమ్ముళ్లతో వచ్చి ఏకలింగం చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా ఏకలింగం, రేయ్ అసలు ఈ ఏకలింగం మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాడ్రా? ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇలా కొట్టేసి వెళ్ళిపోతే ఊరుకుంటాడనుకుంటున్నారా? నిన్ను అని చెప్పి ఇక ఏకలింగం అయితే అక్షయ్ మీదకి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక తన తమ్ముళ్ళిద్దరూ, రేయ్ నువ్వు మా అన్నయ్య మీదకి వస్తే తర్వాత మేం నీ మీదకి రావాల్సి వస్తుంది అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా ఏకలింగాన్ని బెదరకొడతారు. ఏకలింగం అయితే అలా ముగ్గురు ఒక్కసారిగా తన మీదకి రావడంతో కాస్త భయపడి ఇక వెనక్కి తగ్గుతాడు. ఇక అక్షయ్ అయితే, చూడు నువ్వు నా భార్యని అవమానించాలనుకున్నా, అలాగే నేను చేసే ప్రతి మంచి పనిలో అడ్డుపడాలనుకున్నా, తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. గుర్తుపెట్టుకో. చూడు, హాస్పిటల్ జోలికి కానీ అలాగే స్కూల్ జోలికి కానీ వచ్చావంటే నేను ఏం చేస్తానో కూడా చెప్పను, చేసి చూపిస్తాను అని అనుకుంటూ ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే స్కూల్లో పిల్లలందరికీ కూడా ఇక ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేస్తూ స్వయంగా వాళ్ళ చేతుల మీదుగానే అవని కుటుంబం వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కొంతమంది పోలీసులైతే అక్కడికి వచ్చి ఈ స్కూల్ ఎవరిది అని అడగడంతో ఇక అక్షయ్ ముందుకొచ్చి, ఈ స్కూల్ మాదే అండి, ఇది మా అమ్మగారి పేరు మీద కట్టించాం అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా పోలీసులు, అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక పోలీసులైతే అక్షయ్ని అరెస్ట్ చేయడానికి ముందుకెళ్తారు. ఇక రాజేంద్ర ముందుకొచ్చి, ఆగండి, అసలు మీరేం చేస్తున్నారు? స్కూల్ మాదైతే అరెస్ట్ చేస్తారా? మేం చేసింది తప్పేముంది? మూతపడిపోయిన స్కూల్ని మళ్ళీ రీమోడలింగ్ చేయించాం. అలాగే పక్కూరు వెళ్ళే చదువుకునే పిల్లలు ఇబ్బంది పడకుండా ఇదే ఊర్లో చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాం. ఇందులో మేం చేసిన తప్పేంటి అని అంటుంటే, ఇదిగో మీరు చేస్తున్న తప్పు ఇదే అని చెప్పి ఇక పిల్లలు భోజనం చేసి అక్కడికక్కడే పడిపోతారు. ఒక్కసారిగా అది చూసిన రాజేంద్ర, అవని ఇక కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. పల్లవి అయితే తెగ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అలా పడిపోయిన పిల్లల్ని అవని అయితే, పిల్లలు ఏమైంది, ఇట్లా పడిపోయారేంటి, లేవండి అని అంటుంటే, చూడండి మీరు పెట్టే భోజనంలో కల్తీ జరిగింది, అందుకే చిన్నపిల్లలు వాంటింగ్ చేసి పడిపోయారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక పోలీసులు అనడంతో, ఇది అన్యాయం, మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. చూడండి మా మీద కోపంతో ఇలా మీరు పిల్లల మీద కక్ష తీర్చుకోవడం ఏమాత్రం బాగాలేదు అని చెప్పి అవని అయితే ఇక పోలీసుల మీద విరుచుకుపడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక అవని అక్షయ్ని ఎలా బయటకు తీసుకురాబోతుంది, అలాగే ఇదంతా చేసింది ఏకలింగంతో చేతులు కలిపిన పల్లవి అన్న నిజాన్ని ఏ రకంగా బయట పెట్టబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?